ఓం గురుదేవ్ నమస్కారం. నా పేరు శాంతాజీ. నేను న్యూమరాలజిస్ట్. మా గురుగారు వచ్చేసి బాబా పాండురంగం గురుగారు. నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి మొబైల్ నెంబర్ గురించి. ప్రతి ఒక్కరికి మొబైల్ అనేది ఉంటుంది, దాంట్లో నెంబర్ ఉంటుంది. కంపల్సరీ మీరు వాడే నెంబర్లో లాస్ట్ అనేది ఫస్ట్ నుండి లాస్ట్కి వచ్చే నెంబర్ గురించి మీకేంటి అనేది చెప్తా. ఏంటి అని అంటే లాస్ట్ 1 వచ్చిందనుకోండి, చాలా లీడర్ అనేది లీడర్ సంఖ్య అన్నమాట. అది అంటే ప్రతి ఒక్కరి దగ్గర అంటే శాసిస్తారనమాట. అది 1 ఉంటే ఇంకేమవుతుందనంటే ఫస్ట్ సంఖ్య అంటే ఫస్ట్ నెంబర్ అనేది మీ మొబైల్ నెంబర్లో 6 కావచ్చు, 7 కావచ్చు, 8 కావచ్చు, 9 కావచ్చు. అంటే స్టార్టింగ్ నెంబర్ అనేది అలా వస్తుంది. లాస్ట్ వరకు వచ్చేది ఏంది, 1 వస్తే డౌన్ అవుతుంది. అంటే నెంబర్ అనేది లాస్ట్ నెంబర్ అనేది ఐ ఉండాలి. అంటే ఐ అనేది పెద్ద సంఖ్య, పెద్ద నెంబర్ అనేది ఉండాలి. పెద్ద నెంబర్ ఏంటి, 6 కావచ్చు, 5 కావచ్చు, 6 కావచ్చు, 8, 9 కావచ్చు. ఎందుకంటే మిగతా ఏ నెంబర్లు ఉండకూడదు. ఎందుకు 6 ఎందుకు, 5 ఎందుకే ఉండాలా అంటే దాని గురించి కూడా ఉంది అన్నమాట. లాస్ట్కి రావాల్సింది 5, 6, 9 లాస్ట్కి రావాల్సింది నెంబరు, అంతే. ఈ 3 మాత్రమే లాస్ట్కు రావాలి. ఇంకొక నెంబర్ ఏది వచ్చినా కూడా మీకు ప్రాబ్లమ్స్, ఒక్కొక్క నెంబర్కి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుందన్నమాట. ఆ నెంబర్ రావడం వల్ల ఏం జరుగుతుంది, ప్రతి ఒక్క నెంబర్కి ఒక ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి ఆ నెంబర్లో ఏముందనేది మీరు తెలుసుకోండి. అంతే, ఏం లేదు. సింపుల్గా మీరు నెంబర్ మొత్తము లెక్కించండి. లెక్కించిన తర్వాత లాస్ట్ ఎంత వస్తుంది, లాస్ట్కి ఎంత వస్తుందో ఒక్కసారి చెక్ చేసి మీరు చూసుకోవచ్చు. లాస్ట్ అనేది నెంబర్ 1 వచ్చిందనుకోండి, 1 వచ్చిందనుకో అంటే డౌన్ అయిపోతుంది. మీరు ఎంత సంపాదించినా, మీరు ఏదున్నా నిలబెట్టుకోలేరు, నిలబడదు. ఏ రకంగా నన్న డబ్బు ఖర్చు అవుతూనే ఉంటుంది. ఖర్చు కాకపోవడం ఏంది అని అంటే నువ్వు కూడబెట్టి ఒక్కటేసారి పోతుందన్నమాట. రోజు ఖర్చు అయ్యే నెంబరు 0లో ఉంటుంది. 1వ నెంబర్ వచ్చింది మాత్రం కుప్ప ఇంత పెద్ద కుప్పలే పోతాయన్నమాట. ఎట్లా అంటే ఇప్పుడు నెలసరి కావచ్చు, సంవత్సరం కావచ్చు, ఏదో రకంగా మనము ఈరోజు చిట్టి వేసుకోవచ్చు. చిట్టి వేసుకుంటే ఏమవుతుందంటే మనకు సంవత్సరానికో మనకు అర్జెంటు పడి తొందరగా ఎత్తుకున్నా మనకు ఒక కుప్పలాగా వస్తుంది. అంటే నెల జీతాలు వేరు, చిట్టీలు వేరు. కాబట్టి ఆ చిట్టీల డబ్బు అనేది వచ్చిన వెంటనే మనం ఏం చేస్తాం, ఏదో ఒక దానికే వేసుకుని ఉంటాం. కాబట్టి అది మనం ఎట్లా వాడుకోవాలనేది మనకు తెలియదు. అనుకోకుండా మనకు తెలిసినా కూడా అనుకోకుండా ఒకటి వచ్చేసి ఉంటుంది ఆ టైంకి. ఏదో రకంగా అది నాకు కూడా జరిగింది. ఏదో రకంగా మనకు ఆ టైంకి డబ్బు మన దగ్గర వచ్చి ఉంటుంది. ఆ టైంకి ఆటోమేటిక్గా నిలబడి ఉంటుంది మన ఇంటి ముందర. నేనున్నా నాకు ఇచ్చేసేయి అంటే ఆ డబ్బు అనేది తీసుకుంటుంది. మొత్తం ఇట్లా గంగపాలు అంటారు కదా, మొత్తం ఇట్లా వరదలాకి వచ్చి కొట్టుకుపోతుంది. అట్లా జరుగుతుంది అన్నమాట. నెంబర్ అనేది 1 అనేది నెంబర్ లాస్ట్కి వస్తే మాత్రం అదే జరుగుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా నెంబర్లు తీసుకుంటే బెటరు. ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఓం గురుదేవ్.